ఈ క్రమంలో ఆస్తుల కోసం అయిన వాళ్ళతో పోరాటం, సొంత మీరే ఇంటికి కొడుకై అన్నీ చేసినప్పుడు తల్లిదండ్రులు మిమ్మల్ని ఆదరించకపోగా మీకు పెళ్ళిన కానివ్వలేదు అనే ఒక అపకీర్తో, అపోహో, లేకపోతే ఒక అపవాదో ఏదో ఉంటుంది బయట. ఇది ఎంతవరకు నిజమమ్మా? యథార్థమే. ఎందుకంటే మధ్యన మాకన్నా మించిన వాళ్ళు ఎవరో సోలు వచ్చారని ఒక అపోహతో వాళ్ళు బతికారు. అది మేమే ఎదురు తిరిగి ఉంటే బహుశా మేము వాళ్ళని కోల్పోయేవాళ్ళం కాదు. అది చెయ్యింది తప్పైంది. అంటే వైలెన్స్ అండ్ నాన్ వైలెన్స్లో నాన్ వైలెన్స్ ట్రెండ్ తీసుకున్నది చాలా తప్పైంది. అంటే సర్టన్ టైమ్స్ అవునమ్మా, నువ్వు ఉండాల్సిందే, నేను చెప్పింది వినాల్సిందే అనే పద్ధతి బాగుండేది. ద హోల్ లాట్ I would have left the whole thing with all happiness with somebody whom I wanted and lived. అది జరగకుండా పోవడానికి కారణం అది కూడా, దట్ మిస్టేక్ ఆల్సో ఇస్ మైన్. ఎందుకమ్మా? అంటే మీరు సర్దుకుపోదాం అనుకున్నారా? సర్దుకుపోవడం కాదు, మారుతారేమో అని హోప్. దెన్ లేటర్ it went on with that boy who was of no use to anybody, and he was taken away by Lord Venkateshwara for the simple mistake that he had taken money for our own property. అంతకన్నా అత్తాక్షి ఇంకేం చెప్పలేదు, ఇంకేం నిదర్శనం. He went with all the cuts, in the ambulance, without even a word to all of us. అన్ని సంవత్సరాలు అక్కడ ఉండి భోంచేసి సొంత పిన్నమ్మ కొడుకు చేశాడు. మీకేమవుతుందంటే ఒక సార్ట్ ఆఫ్ యూ హ్యావ్ బీన్ వర్కింగ్, ఎనర్జీ అంతా పోసి 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 పోసి, ఎంత ఎనర్జీ అండి, టు టాక్ టు సంబడి, టు కన్విన్స్ సంబడి, ఇంకోళ్ళకి చెప్పి సంజాయిషి చేసి ఎక్కడెక్కడ సర్దుని ఆన్ స్పాట్. నాకు కొంచెం అఫీషియల్ టైప్ ఇప్పుడు నేను ఎక్కడికైనా ఇప్పుడు సపోజ్ ఐ వాంట్ టు ఏదైనా క్షేత్రాలకు వెళ్ళాలంటే పుట్టపర్తియో లేకపోతే తిరుమల ఎక్కడికి వెళ్తే నా గూర్ఖాస్ టీమ్ whom I have written, I have 7-8 Gurkhas. So I must give them the salary payment. ఎందుకంటే I have been in airlines. We have a timing for that. నాకు వెళ్ళిపోతే సపోజ్ ఐ గో వే, 10 రోజులు 15 రోజులు అవుతుందంటే వాళ్ళకి భోజనాలకు కానీ ఏదైనా కొనుక్కోవడానికి వెళ్ళదు. 28th 25th 1 week ముందే అడ్వాన్స్గా ఇచ్చేయడం నాకు అలవాటు. వన్స్ I went away to Puttaparthi with my mother and father. So I was struggling. I said, these people, how are they going to live? ఎట్లా వీళ్ళకి రైస్ ఎట్లా, వీళ్ళకి పప్పులు ఎట్లా, బియ్యం ఎట్లా కొనుక్కుంటారు అన్న వాతావరణంతో నేను ఊరికే స్వామికి ఈజ్ గాట్ టెర్రిఫిక్, ఒక్కొక్క డిపార్ట్మెంట్ అన్ని షెడ్సే, లడ్డు చేసే షెడ్డు, ఎవ్రీబడి వెల్స్, రండి కూర్చోండి మాతో లడ్డు కట్టండి, వెజిటబుల్స్ కట్టింగ్ అక్కడికి వెళ్తాను అన్ని చోట్ల. అంటే ఏంటంటే నేను వెళ్ళడానికి ఎవరితో చెప్పేది? స్వామితోనే చెప్పాలి. స్వామి విల్ బి థింకింగ్, వై వచ్చిందని ఇంత హరి, నేను అదే అనుకోవచ్చు కదా. ఐ డో నాట్ నో వాట్ స్వామి విల్ బి థింక్, సర్వాంతర్యామి. సో ఉన్నట్టుండి ఎవరో విభూతి అడిగేటప్పటికి ఏదో ఒక రోజు అయిన తర్వాత ఇప్పుడు స్వామి సీమ్స్ టు అమ్మని అడిగినట్టున్నారు, ఏంటి తొందరపడుతుంది, ఎక్కడికి వెళ్ళాలని వెళ్ళిపోమను. నన్ను వచ్చి నువ్వేనో ఎక్కడికైనా వెళ్తా అన్నావా? ఎక్కడికి వెళ్తా అన్నాను, లేదే అన్నా. విభూతి అడిగాను అంటే దట్ మీన్స్ ఐఎమ్ టేకింగ్ లీవ్ ఆఫ్ యూ అని చెప్పడమే కదా. విభూతి అడగంటే ఇట్ ఇస్ యాజ్ గుడ్ యాజ్ నమస్కారం. నేను విభూతి అడిగింది నిజమే, ఎక్కడికి వెళ్ళాలి నువ్వు, ఎక్కడికి లేదే అని. సడన్గా ఐ ఫైండ్ ఒక పిక్చర్లో, పెద్ద వేషం కాదు, దిస్ ఇస్ స్వామిస్ ట్రిక్. అంటే నేను ఎందుకోసం వెళ్ళాలని అనుకుంటున్నానో దానికి నాకు హెల్ప్ చేయడం. ఎన్టీ రామారావు డ్రైవర్ రాముడు అని పిక్చర్ తీస్తున్నారు, సత్యనారాయణకు వైఫ్ వేషం కావాలి. పుండరీకాక్ష గారు బలరామ గారు పుట్టపర్తికి వచ్చి కూర్చున్నా, వాళ్ళకి ఎట్ట తెలుసు, అక్కడికే పోయి ఉంటుంది. చేతితో డబ్బు తీసుకుని మా బావగారు రమ్మన్నారు. అంటే డబ్బంతా ఇక్కడ ఖర్చు పెట్టింది, ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళకి ఇవ్వాలి, దానికి ఏర్పాటు నాకు అన్నీ స్వామి చేసేసి పంపించేశారు. వెళ్ళమని చెప్పు. నాకు ఇంటికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు వీళ్ళు వచ్చిన తర్వాత ఏ అమ్మాయి వారం 10 రోజుల నుంచి రాఘవేంద్రరావు ఛాయా డేవి వాళ్ళు నన్ను విచిత్రంగా చూస్తున్నారు. ఆ గట్టు మీద షూటింగ్, నిమ్మకూరు తరగటి మాది పాలెం అవతల పక్కన మా పొలాలు, ఈయనది కొంచెం ఒక 15 kilometers దాటి ఉంటుంది. ఇలా ఆ గట్టు మీద కూర్చోన్నారు. నేను ఛాయమను, ఏమే
ఇది ఎవరు వేసినా సరిపోతుంది, నువ్వే రావాలని కూర్చున్నారంటే మా రామారావు. నాకు ఆన్సరే ఉంది. ఆయనకేదో సింపుల్గా వేస్తే బాగుంటుందని ఆయన వచ్చింది అభిమానం కొద్దీ. అభిమానం చిన్నప్పటి నుంచి తెలుసు. నాట్ ఓన్లీ యాజ్ అన్ ఆర్టిస్ట్, మా సిస్టర్ గారు నాకు కానీ మా ఫ్యామిలీస్ కానీ బాగా నాగేశ్వరరావు తెలుసు, మా తాతయ్య గారు వాళ్ళ ఊళ్ళు అన్నీ తెలుసు. రామారావుకి వాళ్ళ ఫ్యామిలీస్కి బాగా తెలుసు ఎట్లా ఉంటాం, ఏ రకంగా ఉంటున్నాను. సో తప్పనిసరిగా ఆయన పిక్చర్లో ఎక్కడో ఒకటి నేను ఉండవలసిందే. ఆయన పిక్చర్లో నేను లేని చోట్లేదు. ఎక్కడైనా పర్ఫార్మెన్స్ నాకు అర్జెంటుగా వెళ్ళారంటే ఆయన ఇమీడియట్గా సెట్ వేసి రిలీజ్ చేసి అన్నీ చేస్తారు. అట్లాంటిది అనమాట. సో ఇట్లా ఇన్సిడెంట్స్ కొన్ని అనవేర్స్ నాకు జరిగిన నిదర్శనం ఇది. అంచేత నాకు ఫైనల్గా ఫినిషింగ్లో ఉంటే దట్ ఈస్ ది ఓన్లీ లాస్ట్ వాట్ షల్ సే షెల్టర్ వేర్ ఐఎమ్ టేకెన్ హ్యాపీలీ ఫుల్గా. ఇది లేదు అనే క్వశ్చన్ లేదండి ఇప్పటిదాకా. లేకపోతే ఇంత ఎనర్జీ, ఇంత స్మైల్ ఐ విల్ నాట్ బి ఏబుల్ టు ఎవరితో నవ్వుతూ మాట్లాడడానికి నాకు అర్హత ఉండేదే కాదు. అవును, టియర్స్ సోల్ హ్యాస్ ఇట్స్ ఓన్ పెయిన్. ఆ పెయిన్ డైల్యూట్ అయిపోతుంది, దానిలో కలిపేసి ఆయన వారు తీసుకొని హీ మేక్స్ యూ ఫీల్ ముందు నడు చాలా పని ఉంది. ఇంతకన్నా నేను నిర్వచనం మీకు ఏం చెప్పలేను. ఇప్పుడు కేసులమ్మా ఎలా మరి హవర్ యూ ఎలా డీల్ చేసుకుంటున్నారు? మరి మా బ్రదర్లో వాళ్ళు చూసుకుంటున్నారు అని మీరు మనశ్శాంతిగా దైవ ధ్యానంలో భగవంతుడి మన శాంతి అది డెవలప్ అయ్యి సాధన చేసుకునేది ఉంటుంది. ఇట్ స్టడీ అది అల్లాడడమో లేకపోతే ఇంకో రకమైన షేక్ ఏం ఉండదు. స్టడీ లేకపోతే ఇలా కూర్చొని మాట్లాడడానికి సాధ్యం కానే కాదు. ఎందుకంటే ప్రపంచంలో ఇంతకన్నా చాలా కష్టాలు పడ్డ వాళ్ళు ఉన్నారు, పడుతున్న వాళ్ళు ఉన్నారు, పడుతూ ఉన్నారు, చెప్పుకోలేని వాళ్ళు ఉంటారు, చెప్పుకుంటే ఏమో అని అనుకునే వాళ్ళు ఉంటారు. ఇది సృష్టిలో భగవంతుడి నియమం. అది ఎవరు చేసిన కర్మ వాళ్ళు అనుభవించక తప్పదు. దాన్ని మీరు సర్దుకొని అది కాకుండా నీ అంతటి నువ్వు ఏదైనా డిసైడ్ చేసుకొని ఏదైనా చేయకుండా అఘాయిత్యాలు చేసుకుంటే అది మీ కారకం. అది అవును, దానికి నేను దోహదం ఇవ్వలేను. కానీ నేను సంపూర్ణం చేసిన దాన్ని నువ్వు సర్దుకొని సంపూర్ణం చేసి పాపపుణ్యాన్ని లెవెల్ చేసుకుని నువ్వు రా, నేను చూసుకుంటాను. నన్ను పట్టుకో. సర్వధర్మ పరిత్యంత్య నా మామేకం శరణం భజ మోక్షేస్వామి మాశుచ. అది దిస్ ఈస్ ది లాస్ట్ వర్డ్. ఇసేస్ నా పాదాల మీద పడు, నేను చూసుకుంటాను. ఇంతకన్నా ఏం కావాలి? అంతే కదమ్మా. అది జనానికి చెప్పడం ఏంటంటే ప్రపంచంలో కష్ట నష్టాలు, సుఖ దుఃఖాలు అలా వర్షంలాగాను పంచభూతాల్లాగా తీసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే భగవంతుడు చాలా కష్టం. ఉపవాసాలు ఉంటుంది. మీరు ధ్యానం చేసుకోండి. ఉపవాసంకి వచ్చే భోజనం లేదు, బియ్యం లేదు అని ధ్యానం చేయండి. ఎన్ని రామాలు, ఎంత ఎండితే అంత రామాలు ఆయన ఎట్లా చూసుకుంటారు. ఇది నా నమ్మకం. చెప్పడం సులభం, కానీ ఆచరణ చేసి తీరాలి. ఇప్పుడు ఈ క్రమంలో అమ్మా మీరు ఎప్పుడు ఆర్థిక ఇబ్బందులు పడలేదమ్మా? పడ్డారా? నాకు ఇంతవరకు భగవంతుడి దయవల్ల అన్ని వర్క్ వస్తూనే ఉంది. అర్జున్ రెడ్డిలో కూడా మెరుపులా మెరిశారు మీరు. వి లుక్ ఫార్వర్డ్ టు సీయింగ్ యూ మోర్ అమ్మా. అర్జున్ రెడ్డిలో ఎలా ఉండేది అంటే ఒక డైలాగ్ మీద ఉండిపోయింది, బాధపడుతున్నాడంటే పడని లెట్ హిమ్ సఫర్. దిస్ ఇస్ వాట్ ఇస్ మై ఫిలాసఫీ. ఎస్, ఆ డైలాగ్ చూడండి ఎలా గుర్తుండిపోయిందో. నేనన్నా వెళ్ళిపోండి నేను చేయనని చెప్తే లేదు, ఈ డైలాగ్ ఒకటి రాసి ఏదో వచ్చేసి వదిలిపెట్టి పోవయ్యా నాకు. బట్ గ్రేట్ ఆఫ్ హిమ్. అవును, నా చుట్టూ ఉండి పిల్లల్ని తీసుకొని అంతే. ఈ కాళ్ళు అప్పటికి ఇంకా మోసం, నడవలేకుండా. ఇప్పుడు మంచి పెట్టరు ఇప్పటికి. అదే అమ్మా. సో మీ అందరికీ కూడా ధన్యవాదాలు. ఎందుకంటే నేను చెప్పేవి నచ్చకపోవచ్చు, విన్న వాళ్ళకి ఆయన వింతగా ఉండొచ్చు. వింత కష్టం ఇవన్నీ కూడా మన సృష్టిలో మనకు భగవంతుని ఇచ్చినటువంటి వరాల్లో, శాపాల్లో పాపపుణ్యాన్ని మనం లెక్క చేసుకుంటూ జీవనం గడుపుకుంటూ వాళ్ళు బాగున్నారే అనే ప్రసక్తి లేదు. మనం బాగుండడానికి మార్గం వెతుక్కోవడం, ఓపిక పట్టాలి, కష్టపడి. లేదా మీరు ఏమీ లేకుండా పోతే ఎట్లా ఉండమంటే భగవంతుడు ఎట్లా ఉండమంటే అట్లా ఉండండి. ఇది నా ఫైనల్ డిసిషన్. లేకపోతే జబ్బులు రోగాలు ఎక్కడి నుంచో వస్తున్నాయే. ఎందుకు వస్తున్నాయి అంటే మన శుభ్రత మనకు తెలీదా? కంజినీళ్ళు తాగిన వాళ్ళు ఎవరు లేరా? అంతే కదమ్మా. ఒక పూట భోంచేసిన వాళ్ళు లేరా? మహాపూజలు చేసేవాళ్ళు ఎప్పుడో ఒకసారి ఎంత వాళ్ళకి ఇంత భోజనాలు కూడా వాళ్ళకి నియమం ఉంది. ఏదంటే తినకూడదు.
మరి వాళ్ళు లేరు. డబ్బు కాదండి, ఇట్స్ అ రాంగ్ యాక్ట్. ఎక్కడి నుంచి వచ్చిందో డబ్బు అన్నీ చేస్తుందంటే లేదు, మనిషిని వెనక్కి తీసుకురాదండి, రానే రాదండి. ది లవ్ అండ్ గుడ్ వర్డ్ అండి. వెనకొట్టి ముందోటి మాట్లాడి సంతోషపడ్డాం, అందరినీ నొప్పించి ఏం సాధించారు, ఏం సాధిస్తున్నారు? నేనెవరో నా మాట సత్యంగా తీసుకోవద్దు, కానీ యథార్థం ఇది, ఇదే జీవనం. మీరు ఎంత దూరం ఆ దీనిలో ఒరవడిలో నడవగలుగుతారో, ఒరవడి నుంచి ఎలా బతకాలి అనే ఆలోచన లేకుండా మీకు ఏం ఉంటే చేయండి. కుండ చేసేవాళ్ళు కుండ చేసుకోండి, ఎవరి పనులు లేకపోతే పని చేసుకోండి, ప్రయత్నం చేయండి, మాట్లాడకుండా చేయండి చేసేటుంటే. అప్పుడు కానీ పిల్లలు దారికి రారు. అప్పుడు కానీ పిల్లలు పెద్దవాళ్ళు ఇంత కష్టపడుతుంటే ఓ ఇలా చేస్తే కానీ మనం బాగుపడం. సుఖదుఖాలు అన్ని సుఖాలు ఇచ్చిన తర్వాత వాళ్ళు మన చూసేది లేదు, పెట్టేది లేదు. ఇంతకన్నా చివరిగా అమ్మ, కాంచన గారి నట వారసురాలు ఎవరు? మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా సినిమాల్లో చాలామంది. కాంచన గారి నట వారసురాలు ఎవరు? నాకు వారసులు ఎవరున్నారండి? అంటే నటనాపరంగా మీలాంటి క్యారెక్టర్స్ వేసు ఈ మధ్యకాలంలో వచ్చిన. చాలా కష్టం అండి చెప్పడం, కష్టం. ఎందుకంటే బయటికి కనపరచకుండా లోపల అది ఆ దుగ్ధం తీసుకొని దాన్ని నాజూక్ చేసి దాన్ని ఏమీ లేనట్టు హాయిగా ఉంది, హాయిగా ఆమెని పాడే అనడానికి అవకాశమే లేదు. అది ప్రయత్నం చేయాలంతే, అంతే. ఎవరన్నా అంటే విని ఊరుకొని తీసి దాన్ని అసలు తీసుకోవద్దు. నీకు సంబంధించి కాదు, ఒకళ్ళు అన్నారని అన్నంత మాత్రం నీ శరీరంలోకి పోదు. నువ్వు సృష్టి మార్చలేవు, నువ్వు శరీరాన్ని మార్చలేవు, చీ అన్నా మార్చలేవు. కృష్ణుడు పడలేదా? కృష్ణుడు తిట్టిన ఒక్కళ్ళు ఉన్నారా మహారాజులు? ఆయన ఏం చేశారు? ఫైనల్గా అనన్యాశ్చింత ఎంతో మా ఏ జనా పరిపాస్తే తేషాం యుక్తానం యోగక్షేమం వహామ్యం. సో ఆ దారిలో నేను వెళ్తున్నాను. ఐ విల్ స్టిల్ స్టే లైక్ దట్ ప్రొవైడెడ్ నాకెక్కడ శాపము వచ్చేలాగా ఇది శకునిలాగా మధ్యనే ఎవరు దూరకుండా ఉంటాయి, మన చేతుల్లో లేదు. కరెక్టా? మీ అందరిని అడుగుతున్నాను నేను. గొప్పగా చెప్పారమ్మా, గొప్పగా. మీరు ఆధ్యాత్మిక, మీకు ఆ పరిష్కారం దొరికింది. మీరు జీవితానికి చూసిన అనేక ప్రశ్నలకి సమాధానం దొరికింది భగవద్ ధ్యానంలో. అలాగే ఐ లవ్ ఎవ్రీబడి.